హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. మనం ఈ వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్స్ చూద్దామండి. రేషియో అండ్ ప్రపోర్షన్స్లో కొంచెం కాన్సెప్ట్ చూసుకొని ప్రాబ్లమ్స్ చూద్దామండి. రేషియో అండ్ ప్రపోర్షన్స్ అంటే నిష్పత్తి అనుపాతం, తెలుగులో నిష్పత్తి అనుపాతం అండి. ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి కెన్ బి రిటర్న్ యాజ్ ఎదర్ A:B ఆర్ A/B. మనం ఈ రేషియో అనేది A:Bకి రేషియో రాయాలంటే మనం A:B కానీ A/B కానీ రాస్తాం. ఇందులో ఏ అనేది పూర్వపదం అవుతుంది, బి అనేది పరపదం అవుతుంది. వీటికి రేషియోస్ టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇన్వర్స్ రేషియో, విలోమానుపాతం. ఇన్వర్స్ అంటే ఇక్కడ A:B ఉంది కదండి, B:Aని ఇన్వర్స్ రేషియో అంటాం. చూడండి, ఒరిజినల్ రేషియో A:B అయితే ఇన్వర్స్ రేషియో B:A అవుతుంది. 2:3 అయితే 3:2 అవుతుంది ఇన్వర్స్ రేషియో. లేదంటే ఇలా చేస్తామండి. అది ఎలా వస్తుంది, B:A ఎలా వస్తుందంటే చూడండి, A:B అనేది రేషియో అయితే ఇన్వర్స్ రేషియో అంటే 1/A 1/B. ఎల్సిఎం తీస్తే B/A. సో ఏ ఉంది, B ఇక్కడికి వస్తుంది, A ఇక్కడ వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 2కి 3కి మనం ఎల్సిఎం తీస్తే 6 అవుతుంది. 2 3 6, 3 2 2. ఓకే, 3 2 6, 2 వస్తుంది. ఓకేనా. ఇక్కడ 3 ఉన్నా కూడా అలాగే చేస్తామండి. A:B:C అంటే ఇంకా ఈజీగా కావాలంటే మనకి A:B:C ఉంది కదండి. A:B:C ఉన్నప్పుడు మనకి రేషియో కావాలంటే ఫస్ట్ ఏ రేషియో కావాలంటే అది క్లోజ్ చేసుకొని B:C, B రేషియో కావాలంటే B. 1 minute, నేను ఇంకా బాగా చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇలా మనకి 3 రేషియోస్ ఇచ్చి మనకి దీనికి ఇన్వర్స్ రేషియో కావాలనుకుంటే సింపుల్గా 1/A తీసుకొని 1/B తీసుకొని ఎల్సిఎం చేసి అంతా చేయకోకుండా మనం సింపుల్గా ఎలా చేస్తామంటే ఏ రేషియో కావాలంటే ఏ క్లోజ్ చేసుకొని మిగిలినవి B:C అంటే BC. మనకి B రేషియో కావాలంటే A:C అంటే AC. C రేషియో కావాలంటే C క్లోజ్ చేసేస్తే A:B అంటే AB. ఇది వీటికి ఇన్వర్స్ రేషియో అవుతుందండి. ఓకేనా. ఇది చూడండి, 2:3:5కి ఇన్వర్స్ రేషియో కనుక్కోమన్నారు అనుకోండి. మనం 1/2 వేసుకొని 1/3 వేసుకొని ఇలా కనుక్కోవాలంటే చాలా లేట్ అవుతుంది. మనకి ఎగ్జామ్లో అంత టైం ఉండదు కాబట్టి మనం సింపుల్గా ఎలా చేస్తాం, ఇందాక చెప్పాను కానీ ఏ క్లోజ్ చేసుకోవాలని. ఇప్పుడు మనకి ఏ రేషియో కావాలంటే ఏ క్లోజ్ చేస్తే 3 × 5 15. 3 రేషియో కావాలంటే 3 క్లోజ్ చేస్తే 2 × 4 2 × 5 10. 5 రేషియో కావాలంటే 5 క్లోజ్ చేస్తే 2 × 3 6. సో దీనికి ఇది ఇన్వర్స్ రేషియో అవుతుందండి. ఓకేనా. 5:10:6 అనేది దీనికి ఇన్వర్స్ రేషియో అవుతుంది. మనకి టైప్ ఆఫ్ రేషియోస్ ఉన్నాయండి. చూడండి, ఒరిజినల్ రేషియో A:B అయితే డూప్లికేట్ రేషియో అంటే A²:B² అండి. A²:B² అనేది ఒరిజినల్ రేషియోకి డూప్లికేట్ రేషియో అంటే A²:B². సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ ఉంది కదండి, మనం రూట్ చేస్తాం దాన్ని. √A:√B అనేది మనకి సబ్ డూప్లికేట్ రేషియో అవుతుంది. ట్రిప్లికేట్ రేషియో అంటే A³:B³ అండి. A³:B³. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే √A √B అవుతుందండి. ఇవి మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా కూడా అడగచ్చండి. డూప్లికేట్ రేషియో, ఒరిజినల్ రేషియో వచ్చి దానికి డూప్లికేట్ రేషియో అడగచ్చు, సబ్ డూప్లికేట్ రేషియో అడగచ్చు, ట్రిప్లికేట్ రేషియో అడగచ్చు, సబ్ ట్రిప్లికేట్ రేషియో కూడా అడగచ్చండి. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ రేషియోలు అన్నిటిలో కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయిన రేషియో కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అంటే A:B, C:D అంటే A:C, B:D అనేది కాంపౌండ్ రేషియో అవుతుందండి. A:C, B:D అనేది మనకి కాంపౌండ్ రేషియో అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2:3 3:4 ఉంటే మనకి 2 × 3 ఈ 3 2 × 3 అనేది 2 × 3 3 × 4 అనేది మనకి కాంపౌండ్ రేషియో అవుతుంది. ఓకేనా. 6 12 1:2 అనేది కాంపౌండ్ రేషియో అవుతుంది.
ప్రపోర్షన్ అనుపాతం ఇప్పుడు వరకు మనం రేషియోస్ చూసాం కదండి. ఇప్పుడు అనుపాతం రేషియో అండ్ ప్రపోర్షన్లో మనం రేషియో చూసాం. ఇప్పుడు ప్రపోర్షన్ చూస్తాం. వెన్ 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్ దే మేక్ ఏ ప్రపోర్షన్. 2 నిష్పత్తులు సమానంగా అయితే వాటిని అనుపాతంగా రాయవచ్చు. చూడండి, A/B = C/D అయితే A/B C/D రాయొచ్చు. ఓకే, ఈ 2 ఈక్వల్గా ఉన్నాయంటే మనం AB/D ఇలా రాయొచ్చు. వీటిలో ఈ మధ్యలో ఉన్నాయి కదండి, B అండ్ C, వీటిని మధ్యములు అంటారు. ఈ చివర ఉన్నాయి A అండ్ Dని అంత్యములు అంటారు. ఓకే, మధ్యములు లబ్ధము = అంత్యముల లబ్ధము. మధ్యముల లబ్ధం అంటే B/C = A/D అవుతుంది. క్రాస్ మల్టిప్లై అండి. A/D D అయితే B/C ఈక్వల్ టు అవుతాయి. B/C A/D అవుతుంది. మధ్యముల లబ్ధము = అంత్యముల. మధ్యములు అంటే ఈ 2 అండి. అంత్యములు అంటే A అండ్ D అనేది అంత్యములు అవుతాయి. ఓకే, మీన్ ప్రపోర్షన్ అన్నారనుకో, అనుపాత మధ్యము అన్నారనుకోండి. A/B/C అయితే B² = A/C అవుతుంది. B √AC అవుతుంది. సో ఇది ప్రపోర్షన్ అనుపాత మధ్యము అవుతుంది. ఎగ్జాంపుల్ 3, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ అన్నారనుకోండి. అప్పుడు మనకి ఇక్కడ A ఇచ్చారు అండ్ C ఇచ్చారు, B ఇవ్వలేదు. సో B = కానీ మీన్ ఆఫ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నారు. సో B² = A/C. B √AC సబ్స్టిట్యూట్ చేసేస్తే రూట్ 36 అవుతుంది. సో B = 6 అవుతుంది. ఓకే, థర్డ్ ప్రపోర్షన్ తృతీయ అనుపాతం అంటారు తెలుగులో. థర్డ్ ప్రపోర్షన్ అంటే C. ఇది ఫస్ట్ ప్రపోర్షన్, ఇది సెకండ్ ప్రపోర్షన్, ఇది థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది. కానీ మనకి దీన్నేమో మీన్ ప్రపోర్షన్ అంటాము. దీన్నేమో Cని థర్డ్ ప్రపోర్షన్ అంటాం. ఓకే, B² = A/C అయినప్పుడు మధ్య చూసినప్పుడు ముందు చూసాం కదండి. B² C ఇటు అనేది A అనేది ఇటు వచ్చేస్తే C = B²/A అవుతుంది. ఫోర్త్ ప్రపోర్షన్ కూడా ఉందండి. ABCD ఇచ్చినప్పుడు D అనేది ఫోర్త్ ప్రపోర్షన్ అవుతుంది. BC = AD. ఇందాక చెప్పాను కదండి, మధ్యముల లబ్ధం = అంత్యముల లబ్ధము. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫార్ములాసే అండి, చూసుకోండి. వీటిలో డైరెక్ట్ క్వశ్చన్ కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఫార్ములాస్. ఓకే, ఇప్పుడు రేషియోడ్ ప్రపోర్షన్స్ నుంచి కొన్ని సమ్స్ చూద్దామండి. ఇన్వర్స్ రేషియో, విలోమ నిష్పత్తి. ఈ సమ్ చూడండి. ఇన్వర్స్ రేషియోకి A/B యొక్క విలోమ నిష్పత్తి అంటే ఇన్వర్స్ రేషియో. A/Bకి ఇన్వర్స్ రేషియో B/A అవుతుందండి. క్లియర్గా చెప్పాలంటే రివర్స్ అవుతుంది. డీటెయిల్గా చెప్పాలంటే 1/A/1/B ఎల్సిఎం AB అవుతుంది. B/A అనేది విలోమ నిష్పత్తి అవుతుందండి. A/Bకి B/A అనేది విలోమ నిష్పత్తి అవుతుంది. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఒక తరగతిలో 25 మంది బాలురు, 20 మంది బాలికలు ఉన్నారు. అయినా బాలురు బాలికల నిష్పత్తి ఎంత? రేషియో కనుక్కోమంటున్నారండి. 25 మంది బాలురు, 20 మంది బాలికలు అంటే 20 బాలురు 25:20. 5తో క్యాన్సిల్ చేస్తే 5 5 25, 5 4 20. సో 5:4 అవుతుందండి. రేషియో అనేది 5:4 అవుతుంది. ఇప్పుడు ఈ సమ్ చూడండి. కింది వాటిల్లో అనుపాతంలో ఉన్న సంఖ్యలు ఏవి అని అడుగుతున్నారు. అసలు అనుపాతం అంటే ఏంటో చూద్దాం. అనుపాతం అంటే ఏంటంటే 2 నిష్పత్తులు సమానంగా ఉంటే దాన్ని అనుపాతం అంటారు. నేను ముందు థియరీలో చెప్పాను కదండి. A/B = C/D. ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. అంటే A/D = B/C అవుతుంది. దీన్ని అనుపాతంలో ఉన్నాయి అని ఇలా ఉంటే మనం అనుపాతంలో ఉందని చెప్తామండి. ఇప్పుడు మనం చూసిన సమ్లో ఇలా ఉన్నవి ఏంటో చూడాలి. ఎగ్జాంపుల్ ఆప్షన్ 3 చూడండి. 22 × 3 32 × 2. ఈ 2 ఇంటూ ABCD, B × C A × D. ఓకే,
ఇప్పుడు చూద్దాం చూడండి. ఏ ప్లేస్లో 22 ఉంది, డి ప్లేస్లో 3 ఉందండి. ఈక్వల్స్ టు 33 ఇంటూ 2 66 ఈక్వల్స్ టు 66, 6 ఈక్వల్స్ టు 6 ఆర్ 1:1. ఇది అనుపాతం ఈక్వల్ టు 1, 1 ఈక్వల్ టు 1 అంటే ఇవి అనుపాతంలో ఉన్నట్టు. ఓకే, సో దీనికి ఆన్సర్ 3 అవుతుందండి. ఓకే, ఈ సమ్ చూడండి, ఇందాక చేసిన సమ్ లాగే, కానీ ఇక్కడ మనం ఏ ఏబిసి ఇచ్చారు, డి కనుక్కోవాలి. అనుపాత చతుర్థి పదం, చతుర్థి పదం అంటే 4వ పదం, అంటే ఏబిసిడి కనుక్కోవాలి. అప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే ఈ సమ్ మనం కనుక్కోవాల్సింది 4వ పదం కదండి. సో దాన్ని ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుందండి, ఈ ఏ ఇంటూ డి 18 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 9, 9 రోజుల 18, 80, 18x అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 180/18, ఎక్స్ ఈక్వల్స్ టు 10. ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి, మనకి ఈజీగానే తెలిసిపోతుంది. 9 రోజుల 180, 9/20లో 180 అంటే మనకి ఇక్కడ కూడా 180 అంటే ఈక్వల్. అనుపాతం అంటే ఈక్వల్ కదండి. ఈక్వల్ రావాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలంటే 10తో మల్టిప్లై చేయాలి. సో ఈజీగానే పెట్టేయచ్చు. మీకు అందరికి అర్థం కావాలని నేను ఇలా ఫుల్గా చేశాను, లేదంటే ఇక్కడే పెట్టేయచ్చు మనం ఆన్సర్ అనేది. ఓకే, ఎక్స్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డి కనుక్కోమంటున్నారు. ఇందాక ఇచ్చిన దాంట్లో డి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సేమ్ ఇందాక చేసిన దానిలాగే. మీరు దీనికి ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇప్పుడు 18 సమ్ చూడండి. ఏ 3, 5, x, 15 అనుపాతంలో ఉంటే, ఇవి అనుపాతంలో ఉంటే అంటే ఏ ఇంటూ డి ఈక్వల్స్ టు బి ఇంటూ సిగా ఉంటే ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక చూడండి, 3 ఇంటూ 15 అంటే మనకి 45 వస్తుంది. 5 ఇంటూ ఎక్స్ 45కి ఈక్వల్ కావాలంటే 5ని దేనితో మల్టిపుల్ చేయాలంటే 9తో మల్టిపుల్ చేస్తే మనకి 5 ఇంటూ 9 అనేది 45 అవుతుంది. ఓకే, సింపుల్ అండి. 3 ఇంటూ 15 అనేది 45 అవుతే మనకి 5 ఇంటూ ఎక్స్ ప్లస్లో మనం ఏం పెడితే 45 అవుతుంది, అంటే 9 పెడితే 45. ఓకే, ఈ సమ్ చూడండి. 4:9కి వర్గాల నిష్పత్తి. వర్గం అంటే ఏంటంటే స్క్వేర్ కదండి. 4 స్క్వేర్ 9 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16:81, 9 స్క్వేర్ అంటే 81. సో ఆన్సర్ ఇది అవుతుందండి, 16:81. ఇక్కడ చూడండి, 64, 4 అనుపాత మధ్యమును కనుగొనండి. అనుపాత మధ్యముకి ఫార్ములా ఏం చెప్పానండి నేను, b² ఈక్వల్స్ టు ఏ ఇంటూ సి ఆర్ b ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి చెప్పాను కదండి. సో మనకి 64, 4 అనుపాత మధ్యమం b² కనుక్కోమన్నారు, ఏ ఇంటూ సి ఇచ్చారు. సో దీనికి మనం అనుపాత మధ్యమని కనుక్కుందాం. మనకి ఏ ఈక్వల్ టు 64, సి ఈక్వల్స్ టు 4 అయినప్పుడు b² అనుపాత మధ్యం అనేది b² అవుతుంది. అప్పుడు ఏ ఇంటూ సి అవుతుందండి. బి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి. సో 64 ఇంటూ 4, రూట్ ఆఫ్ 64 ఇంటూ 4 256 అవుతుందండి. 250 ఈ రూట్ పర్ఫెక్ట్ రూట్ ఏంటంటే 16 అనేది మనకి 256కి రూట్ స్క్వేర్ అవుతుందండి. ఓకే, సో బి ఈక్వల్స్ టు 16. ఇక్కడ చూడండి, a:b ఈక్వల్స్ టు 2:3, b:c ఈక్వల్స్ టు 4:5 అయినా c:a నిష్పత్తి ఎంత? c:a అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. ఇదే కదండి ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఈ c:a కావాలి. సో c:a కావాలంటే a:b, b ఈక్వల్స్ టు c ఈక్వల్స్ టు 2:3, 4 b కింద bc ఇలా వేయాలండి. అప్పుడు క్రాస్ మల్టిప్లై 2 ఇంటూ 4 8, 3 4 12, ఇలా 3 5 15. సో ఇది ABC అవుతుందండి. మనకి c:a కావాలన్నారు, అంటే 15:8. ఇక్కడ మనం a:c కాదండి, c:a అన్నారు. ఇక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మామూలుగా 8:15 అనుకుంటాం, ఇది a ఇది c అనుకుంటాం, కానీ వాళ్ళు c:a అడిగారు. సో ఆప్షన్స్లో c:a చూసి మనం ఆన్సర్ చేయాలండి. ఓకే, నేను చెప్పాను కదండి, ఆప్షన్లో 8:15 కూడా ఇస్తారు, కానీ మనకి ఇక్కడ అడిగింది c:a. సో 15:8 అనేది మన ఆన్సర్ అవుతుంది. B:3:2 నిష్పత్తిలో రూ. 50ని A,Bలకు పంచగా B వాటా ఎంత? సింపుల్ అండి. ఇక్కడ టోటల్ 3:2 అంటే టోటల్ ఎంతండి? 5 అనేది 50 రూపీస్కి ఈక్వల్ అయితే B వాటా ఎంతండి? 2 పార్ట్స్. 5 పార్ట్లు 50 రూపాయలకి ఈక్వల్ అయితే 2 పార్ట్లు ఎంత? 20 రూపాయలు. B వాటా 20 రూపాయలు.
ఈ ప్రాబ్లం చూడండి. A:B = 1/2:1/3, B:C = 1/3:1/4 అయిన ఏబిసి రేషియో కనుక్కోమంటున్నారు. ఇలా రేషియో కనుక్కోమన్నప్పుడు మనం ప్రాబ్లం ఎలా చేస్తామంటే, ఇది కదండి ప్రాబ్లం. ఇప్పుడు వీటికి ఎల్సిఎం తీసుకోవాలి. ఫస్ట్ ఏబికి ఎల్సిఎం తీసుకుంటే 6, 6, 2 మూల 3:2 అవుతుంది. అంటే A = 3, B = 2 అవుతుంది ఇక్కడ. B:Cకి ఎల్సిఎం తీసుకుంటే 12, 4:3 అవుతుందండి. ఎల్సిఎం తీసుకోవడం అందరికి వచ్చు కదండి. అందుకని నేనేం తొందరగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఏం చెప్పలేదు. A, B, C ఉన్నాయి. మనకి A:B:C కావాలి. సో ఇందాక చెప్పాను కదండి, A:B, B:C ఇలా వేసుకుంటాం. 3:2, 4:3 ఇలా వేసుకొని క్రాస్ మల్టిప్లై. 3 4 12, 4 8, 2 మూల 6. ఇది చూడండి, నేను క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. ఫస్ట్ దీనికి ఇది క్రాస్ మల్టిప్లై, తర్వాత ఇది స్ట్రైట్, మళ్ళీ ఇది ఇలా చేస్తున్నానండి. క్రాస్, స్ట్రైట్, క్రాస్. ఇలా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఇలా చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ డివిజిబుల్ అవుతుంది కదా. దేంతో డివిజిబుల్? 3 4 12, ఇది చూడండి 2తో డివిజిబుల్ అవుతుంది కదా. 2 6 12, 2 8, 2 మూల 6. సో A:B:C అనేది మనకి 6:4:3 అవుతుంది. A:B:C ఇలా అవుతుందండి. ఇది మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఇలా క్రాస్ తీసుకోవాలండి. అంటే 3:4 తీసుకుంటాం, తర్వాత 2:4, తర్వాత 2:3 ఇలా క్రాస్గా, మళ్ళీ స్ట్రైట్గా, మళ్ళీ క్రాస్గా 3:2, 4:3 ఇలా ఉన్నదాన్ని ఫస్ట్ ఇలా మల్టిప్లై చేయాలి, తర్వాత ఇలా మల్టిప్లై చేయాలి, తర్వాత ఇలా చేయాలండి. ఓకేనా? దీనికి ఆన్సర్ 6:4:3 అవుతుంది. అంతేనండి. మోడల్కి ఒక ప్రాబ్లం చెప్పాను నేను. సో ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ డౌట్ ఉన్నా, కాన్సెప్ట్లో డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకేనా? ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. అందరూ బాగా చదవండి. ఓకేనా?